బొజ్జ గణపయ్యని తీసుకోవడానికి. నడవండి మీరు కూడా నాతో పాటు. ఫుల్ ట్రాఫిక్ ఉందండి, అసలు నడవడానికి కూడా ప్లేస్ చూసారా ఎంత ముట్టుకున్నారో. చిన్న చిన్న గణపయ్యలు చూస్తున్నారా, ఎంతమంది ఉన్నారండి ప్రజెంట్ ఇక్కడ ధూళిపేట వాళ్ళు నా వీడియో చూసేవాళ్ళు. నందీశ్వరుడి పైన కూర్చొని ఉన్నాడు కదా గణపయ్య, ఎంత ముద్దుగా ఉన్నాడో కదా ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే నేను వచ్చినాను, చూస్తూ ఉన్నాను. నేను ఒక్కొక్కరిని దగ్గర నుంచి చూపిస్తాను. చూసినారా బాల గణపయ్య. యోగి గణపయ్య పైన వైట్ యోగిలాగా కూర్చొని ఉన్నాడు కదా. బొజ్జ గణపయ్య కూడా అప్డేట్ అయినారు, సెల్ఫీ తీసుకుంటున్నారు చూసినారా. ఎంత బాగున్నాడో సెల్ఫీ. ఫ్రెండ్స్ చూసినారా, సన్నగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నందుకు గణపయ్య టీ తాగుతున్నాడు ఇక్కడ. పెద్ద గణపయ్య. ఇంకా లోపలికి సందులోకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద మూర్తులు ఉంటాయండి. ఇంకా మేము లోపలికి వెళ్తే అవ్వలేదు. ఇది ఓన్లీ మెయిన్ రోడ్డు పైన ఉన్నాయి మాత్రమే చూస్తున్నాము. అక్కడ సందులోకి వెళ్ళినామంటే ఇంకా పెద్ద పెద్ద గణపయ్యలు ఉంటారు. వెళ్దాం పద. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న గణపయ్య. ఛత్రపతి శివాజీ రూపంలో ఉన్న గణపయ్య. ఎన్ని రకాల మూర్తులో అసలు. ఎంతనా 60? ఈ మూర్తి 60,000 అంట ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాడు. A few moments later. ఏం లేవు, సో ఏదైతే ఏంది ఫస్ట్ కొంచెం తిందామనేసి ఇక్కడ ఆగినాము. వీడియో మీకు కనిపించడానికి చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ చాలా సేపు నుంచి తిరుగుతున్నాం తెలుసా. మాకు నచ్చిన గణపయ్య మూర్తి అయితే, ఎందుకంటే మాకు చిన్నది కావాలి ఇంట్లో పెట్టుకోవడానికి. ప్రస్తుతానికి ఆకలి అవుతుంది, తినడానికి ఆగినాము. ఇక్కడ వేడి వచ్చేసేయండి, మీరు కూడా తినండి నాతో పాటు. బోండా తింటున్నానండి, వచ్చేసేయండి మీకోటి. సారీ అండి, చూపించి ఆశ పెడుతున్నాను కదా, ఏం చేద్దాం. నాకు ఆకలి వేస్తుంది, తింటున్నాను. తిన్నాక ఇంకా తిరగాల్సింది చాలా ఉంది. పర్వాలేదండి, టేస్ట్ బాగానే ఉంది. ఎట్లుంటుందో అనుకున్నాను, కానీ నాట్ బ్యాడ్. ఫ్రెండ్స్, నేను ఈ బొజ్జ గణపయ్యని నేను తీసుకెళ్తున్నాను మా ఇంటికి. అంటే ఏమి డెకరేషన్ చేసి లేదు స్వామివారికి. నేను ఈరోజు నైట్ వెళ్ళిన తర్వాత ఆయన భూషణాలు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఓన్లీ గోల్డ్ కలర్లో మాత్రమే ఇచ్చినారు. నేను వెళ్ళి కొంచెం కుందన్స్ దాంట్లో చేసి, స్వామివారి మొహం నేను ఇప్పుడే చూపించట్లేదు, మొత్తం రెడీ చేసిన తర్వాత. కళ్ళకు కూడా గంటలు ఇంకా కట్టలేదు ఫ్రెండ్స్, అందుకే చూపించట్లేదు. దర్శించుకోండి స్వామివారి పాదాలని. ఫ్రెండ్స్, నేను స్వామివారి ఫేస్ ఇంకా కూడా రివీల్ చేస్తలేను, రేపే చూపిస్తా మా స్వామివారిని. నేను ఎప్పుడు స్వామివారిని ఇంటికి తీసుకెళ్ళినా ఇక్కడ టెంకాయ స్వామివారికి ఎక్కించిన తర్వాతనే నేను ఇంటికి తీసుకెళ్తాను. మా చిన్నోడు స్వామివారికి టెంకాయ కొడుతున్నాడు. హలో ఫ్రెండ్స్, నేను సింపుల్గా గణపయ్యని తీసుకున్నాను కదా, అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ చేయడానికి, తనని రెడీ చేయడానికి బొజ్జ గణపయ్యని ఇవన్నీ తీసుకున్నానండి. లైట్ గ్రీనిష్లో వచ్చినారు కాబట్టి రెడ్, బ్లూ అండ్ గోల్డ్ ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను.
నేనైతే అనుకుంటున్నాను బాగుంటాయి అనేసి. చూద్దాం రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటారో మా బుజ్జ గణపయ్య.